సార్ నమస్తే అమ్మా. మీ పేరు నా పేరు శ్రీ నరసింహ. ఎక్కడ ఉంటారు? పిర్జాలు కూడా మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ ఆయన పేరు తెలియదు నాకు. అయితే ఇప్పుడు మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అమ్మ చాలా తక్కువ, అనుకున్న విధంగా జరుగుతలేవు. అంటే మీరు సాటిస్ఫైడ్ కాదా? కాదు, నాట్ సాటిస్ఫైడ్. వాటర్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? వస్తున్నాయి తల్లి. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా? అంటే మీ ఏరియాలో రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? లేదమ్మా. ఏది లేదు. ఓకే, అంటే వీటిపైన మీరు ప్రశ్నించారు అసలు? ఎవరిని అడగాలమ్మా? ఎవరిని అడుగు? వాళ్ళు వస్తారు, నైనా వాళ్ళు వస్తారా? రారా? వీడికి కార్పొరేటర్ రారు. ఎవరిని అడుగు? కంప్లీట్ చేయడానికి పోతే ఏమంటారు? మేము వస్తాం, అన్ని చూసినాక చేస్తాం. అదే అమ్మా. అంతేగాని ఏం పట్టించుకోరు. ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఈ బహుశా మళ్ళీ ఎలక్షన్ అంటారు కాబట్టి అప్పుడు ఏమైనా పట్టించుకోరు. అంతేగాని ఇప్పుడైతే ఏం పట్టించుకోరు వాళ్ళు. అంటే మీ ఏరియాలో ఇప్పుడు కార్పొరేటర్ అంటే మీరు పార్టీని చూసి ఎంచుకుంటారా లేకపోతే అభ్యర్థిని నేను ఎడ్యుకేటెడ్, నాకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే నేను ఇస్తాను. అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ ఉంటారు, ఆ హామీలు నెరవేరుస్తూ ఉన్నారా? ఏ ఒక్కటి నెరవేర్చారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏ ఒక్కటి లేదు, ఎవరి స్వార్థం వాళ్ళది అక్కడ. బస్ వాళ్ళే. అంటే ఎన్నికల సమయంలోనే కనిపిస్తున్నారు అంటారు. అంతే, ఖచ్చితంగా. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? బీఆర్ వస్తే బాగుంటది. ఎందుకు బీఆర్ఎస్ కావాలి? వాళ్ళు ప్రతిదీ అప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన తల్లి, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఎంతసేపు ఆ భూముల మీద పడుతున్నారు కానీ పబ్లిక్ లో మా కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, బస్తీలలో వచ్చి వాళ్ళు తిరిగి మంచి చేద్దామని వాళ్ళ ఆలోచన లేదు. అది రాదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తేనే అది మళ్ళీ ముందు బాగుపడుతుంది.